అనేది మనకు క్లోజింగ్. ఓకే. ఇప్పుడు ఈ క్లోజింగ్ అనేది మీద ఉంది కాబట్టి మనము క్లోజింగ్ టు హై మార్క్ చేసుకుంటాం. ఓకే. క్లోజింగ్ టు హై. విక్ ఉంటే విక్‌తో పాటు మార్క్ చేసుకోవాలి. విక్ లేకపోతే దాని అనాలిసిస్ వీడియోస్ చాలా త్వరలో తీసుకురాబోతున్నాను నేను. విక్ ఉంటే ఎలా ట్రేడ్ చేయాలి? కొన్ని క్యాండిల్స్‌లో విక్ ఉండదు. సో, ఆ క్యాండిల్స్ మనకి ఏమి ఇండికేట్ చేస్తాయి? అవి కూడా నేను చెప్తాను. అంటే క్యాండిల్స్ ఇండికేట్ చేస్తాయంటే చాలా క్యాండిల్స్‌కి విక్స్ ఉండవు. అంటే అక్కడ హెవీ బయింగ్, హెవీ సెల్లింగ్ అనేది ఇండికేషన్. ఓకే. నో విక్ క్యాండిల్స్‌కి ఏం పేరు లేదు. దానికి విక్ లేదు కాబట్టి నో విక్ క్యాండిల్ అంటాం మనం. ఓకే. అండ్ దాని తర్వాత ఓపెనింగ్ అనేది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లెవెల్ మనకు మార్క్ అవుతది. యాజ్ ఏ బ్రేక్‌ఔట్ లెవెల్ కూడా మనకు మార్క్ అవుతది. సో, దీని మీద మార్కెట్‌లో దీని మీద ఎక్కడైనా ఫస్ట్ క్యాండిల్ మీద క్యాండిల్ వెళ్ళిపోయి రీటెస్ట్ రివర్సల్ ఇక్కడి నుంచైనా కానివ్వండి, రీటెస్ట్ రివర్సల్ ఇక్కడి నుంచైనా కానివ్వండి, ఇస్తే ఇక్కడ మనకనేది బ్రేక్‌ఔట్ అనేది ఫార్మ్ అవుతది. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్. ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్. ఓకే. అండ్ ఇక్కడొచ్చేసి బ్రేక్ డౌన్ ఫార్మ్ అవుతది. ఇట్స్ ఎ డైరెక్ట్ బ్రేక్ డౌన్ బికాస్ క్లోజింగ్ దగ్గర మార్కెట్‌లో ఇలా వెళ్లి ఇలా ఫాల్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ ఎ బ్రేక్ డౌన్ లెవెల్. అండ్ ఇక్కడొచ్చేసి డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఓకే. అండ్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ అనేది మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకోవచ్చు. డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది మల్టిపుల్ టైమ్ రిజెక్షన్స్ తీసుకోవచ్చు. ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత ఓపెనింగ్ దగ్గర నుంచి మార్కెట్‌లో రీటెస్ట్ రివర్సల్ అవుతే కూడా ఫాలో అవుతది. ఓకే.